చాలా మంది ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే ఏ మోడల్స్ తో చాటింగ్ చేస్తూ వాటి నుండి మంచి ఆన్సర్స్ రాబట్టడం అనుకుంటారు. అవునా? మరి అదే నిజమైతే అసలు అక్కడ ఇంజనీరింగ్ అనడానికి ఏముంది? వాళ్ళని ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనడం కంటే జస్ట్ ప్రాంప్ట్ రైటర్స్ అంటే సరిపోతుందిగా. నిజానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లానే ఒక కంప్లీట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంప్యూటర్ కోడ్ రాసినట్టే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఏఐ బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన లాజిక్ మొత్తాన్ని కోడ్ తో కాకుండా మనం రోజు వాడే ఇంగ్లీష్ లాంటి హ్యూమన్ లాంగ్వేజ్ తోనే బిల్డ్ చేస్తారు. ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీర్స్ గురించి ఎక్కువ మంది అనుకునేదేంటి, కానీ రియాలిటీలో వాళ్ళు చేసేదేంటి, అలానే ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఫాలో అయ్యే ఆ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. సరే, ఇక మొదలెడదామా? చాలా మంది ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే ఇలా అనుకుంటారు. వాళ్ళు ChatGPT లాంటి ఏఐ టూల్స్ ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ రాస్తారు, దానికి ఏఐ ఒక ఆన్సర్ ఇస్తుంది. వాళ్ళకి ఆన్సర్ నచ్చకపోతే ఆ ప్రాంప్ట్ ని ట్వీక్ చేసి మళ్ళీ ట్రై చేస్తారు. కానీ రియల్ వరల్డ్ ఏఐ సిస్టమ్స్ లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలా ఉండదు. అక్కడ ప్రాంప్టింగ్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ తో చేసే గెస్ వర్క్ కాదు, అది ఒక స్ట్రక్చర్డ్ ఇంజనీరింగ్ ప్రాసెస్. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ అంటే ఏంటని? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో, అలాగే ప్రాంప్ట్లను ఉపయోగించి ఒక రియల్ వరల్డ్ ఎంటర్ప్రైజ్ ఏఐ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కూడా ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ సైకిల్ ఫాలో అవ్వాలి. దాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ అంటాం. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో ఒక్కో స్టెప్ని డీటెయిల్డ్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 1 రిక్వైర్మెంట్ అనాలిసిస్. ప్రాంప్ట్ రాయడానికి ముందు అసలు మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటో క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ టాస్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కస్టమర్ సపోర్ట్ టికెట్ని సమ్మరైజ్ చేయి, ఈ ఈమెయిల్కి ప్రొఫెషనల్గా రిప్లై ఇవ్వు, ఈ డాక్యుమెంట్ నుండి మనకు కావాల్సిన స్పెసిఫిక్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయి. ఇవన్నీ చాలా సింపుల్ టాస్క్స్లో అనిపించవచ్చు, కానీ మీరు ఈ టాస్క్ని ఏఐకి క్లియర్గా చెప్పకపోతే అది తనంతట తాను గెస్సింగ్ చేయడం మొదలు పెడుతుంది. దీనివల్ల అవుట్పుట్ తప్పుగా రావడమే కాకుండా అసలు లేని సమాచారాన్ని ఉన్నట్లుగా కల్పించి చెప్పే హల్యూసినేషన్స్కు దారితీస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 2 ప్రాంప్ట్ డిజైన్. ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ వర్క్ మొదలవుతుంది. ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్కి ప్రాంప్ట్ అంటే ఏదో చాటింగ్లో అడిగే ఒక ప్రశ్న మాత్రమే కాదు, అది ఒక ఫంక్షనల్ స్పెసిఫికేషన్ లాంటిది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక మెథడ్ రాయడానికి ముందు దానికి ఏ ఇన్పుట్ ఇవ్వాలి, లోపల లాజిక్ ఏం జరగాలి, అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది ఎలాగైతే డిఫైన్ చేస్తామో, ఇక్కడ కూడా ఏఐకి అలాగే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఈ ప్రాంప్ట్ డిజైన్లో మనం ప్రధానంగా 5 కీలకమైన ఎలిమెంట్స్ని డిఫైన్ చేస్తాం. ప్రాంప్ట్ డిజైన్లో డిఫైన్ చేయాల్సిన మొదటి ఎలిమెంట్ రోల్. ఇది మీ ఏఐ మోడల్ ఎవరిలా యాక్ట్ చేయాలి, ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి అనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు మీ ఏఐ మోడల్ యొక్క రోల్ ఎక్స్పర్ట్ కోడరా లేదా కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ప్రాంప్ట్ డిజైన్లో డిఫైన్ చేయాల్సిన రెండో ఎలిమెంట్ టాస్క్. ఇది అసలు ఏఐ చేయాల్సిన పని ఏంటి అనేది తెలియజేస్తుంది. అంటే ఒక డాక్యుమెంట్ని సమ్మరైజ్ చేయాలా లేదా డేటాని అనలైజ్ చేయాలా అనేది ఇక్కడ క్లియర్గా చెప్తాం. ప్రాంప్ట్ డిజైన్లో డిఫైన్ చేయాల్సిన మూడో ఎలిమెంట్ కాంటెక్స్ట్. ఇది ఏ తనకిచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అలాగే అది ఏ డేటా ఆధారంగా సమాధానం ఇవ్వాలనేది ఇక్కడ ఇన్పుట్గా ఇస్తాం. ప్రాంప్ట్ డిజైన్లో డిఫైన్ చేయాల్సిన నాలుగో ఎలిమెంట్ కన్స్ట్రైంట్స్. ఇది మీ ఏఐ మోడల్ ఎలాంటి లిమిట్స్లో పనిచేయాలి, ఇంకా అది ఏం చేయకూడదు అనేది తెలియజేస్తుంది. అంటే ఇక్కడ రెస్పాన్స్ ఎన్ని వర్డ్స్లో ఉండాలి, ఎలాంటి సెక్యూరిటీ రూల్స్ ఫాలో అవ్వాలి అనే ఇలాంటి లిమిట్స్ని సెట్ చేస్తాం. ప్రాంప్ట్ డిజైన్లో డిఫైన్ చేయాల్సిన ఐదో ఎలిమెంట్ అవుట్పుట్ ఫార్మాట్. ఇది ఏఐ మనకు ఇచ్చే అవుట్పుట్ ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు అది JSON, టేబుల్ లేదా బుల్లెట్ పాయింట్ లాంటి వాటిలో దేనిలో ఉండాలనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఈ 5 ఎలిమెంట్స్ని పక్కాగా డిజైన్ చేసినప్పుడే ఆ ప్రాంప్ట్ ఒక పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్ సిస్టమ్లా మారుతుంది. ఇదంతా తెలుసుకున్నాక మీకేమనిపిస్తుంది? ప్రాంప్టింగ్ అంటే కేవలం ఏఐ మోడల్స్తో చేసే చాటింగా, లేక అది ఒక సాఫ్ట్వేర్ ఫంక్షన్ని పక్కాగా ఆర్కిటెక్ట్ చేయడం లాంటిదా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 3 డేటా సెట్ అండ్ టెస్టింగ్. మన ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో తెలియాలంటే దాన్ని కేవలం ఒకసారి రన్ చేసి చూస్తే సరిపోదు. దీనికోసం మనం ఒక గోల్డెన్ డేటా సెట్ని తయారు చేస్తాం. అంటే రియల్ వరల్డ్కి సంబంధించిన కొన్ని వందల ఎగ్జాంపుల్స్ని ఒక సెట్లో రెడీ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూనిట్ టెస్టింగ్ లేదా బ్యాచ్ టెస్టింగ్ ఎలాగైతే చేస్తామో, ఇక్కడ కూడా మన ప్రాంప్ట్ని ఆ డేటా సెట్ మీద పదే అంటే రిపీటెడ్గా రన్ చేసి టెస్ట్ చేస్తాం. ఈ టెస్టింగ్లో మనం ప్రధానంగా 3 విషయాలు చెక్ చేస్తాం. మొదటిది రాంగ్ ఆన్సర్స్, అంటే ఏఐ ఎక్కడైనా తప్పు సమాధానాలు ఇస్తుందా అనేది చెక్ చేస్తాం. రెండోది మిస్సింగ్ ఫీల్డ్స్, అంటే ఏఐ మనం అడిగిన అవుట్పుట్లో ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ చేస్తుందా అని చెక్ చేస్తాం. మూడోది ఇన్కన్సిస్టెంట్ అవుట్పుట్స్, అంటే ఏఐ ఒకే రకమైన ఇన్పుట్కి ఒక్కోసారి ఒక్కోలా ఆన్సర్స్ ఇస్తుందా అనేది చెక్ చేస్తాం. ఈ స్టెప్లోనే మన ప్రాంప్ట్ యొక్క అసలైన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ బయటపడతాయి. ఇక్కడ పాస్ అయితేనే మనం ముందుకు వెళ్తాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 4 ఎవాల్యుయేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రాంప్ట్ యొక్క రిపోర్ట్ కార్డ్. ఇక్కడ మనం 3 ముఖ్యమైన మెట్రిక్స్ని చెక్ చేస్తాం. మొదటిది యాక్యురసీ. ఏఐ ఇచ్చిన ఆన్సర్ అసలు కరెక్టా కాదా, ఏఐ ఏమైనా హల్యూసినేషన్స్ గురవుతుందా అనేది ఇక్కడ చెక్ చేస్తాం. రెండోది కంప్లీట్నెస్. ఇది ఏఐ ఇచ్చే ఆన్సర్స్లో మనం అడిగిన పాయింట్స్ అన్నీ ఉన్నాయా, లేక ఏదైనా డేటా మిస్ అవుతుందా అనేది చూస్తుంది. మూడోది కన్సిస్టెన్సీ. ఒక ప్రాంప్ట్ని ఎన్నిసార్లు రన్ చేసినా సరే ప్రతిసారి ఒకే క్వాలిటీ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేస్తాం. ఈ మూడింటిని బట్టే మన ప్రాంప్ట్ క్వాలిటీ ఏంటో పక్కాగా తెలిసిపోతుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 5 ఆప్టిమైజేషన్. దీన్నే మనం ఐటరేషన్ అని కూడా అంటాం. నిజానికి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన టైంలో 80% నుండి 90% వరకు ఈ స్టెప్లోనే వర్క్ చేస్తారు. ఇక్కడ ఎవాల్యుయేషన్ ఫేజ్లో బయటపడిన ఇష్యూస్ని రెక్టిఫై చేయడానికి మనం ప్రాంప్ట్ని రిపీటెడ్గా రిఫైన్ చేస్తాం. దీనికోసం మనం వాడే ముఖ్యమైన టెక్నిక్స్
క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏఐ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్స్ట్రక్షన్స్ని ఇంకా షార్ప్గా మారుస్తాం. నెక్స్ట్ ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్ అంటే ఏఐకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది ఎలా రెస్పాండ్ అవ్వాలనేది నేర్పిస్తాం. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ రీజనింగ్, ఇక్కడ ఏఐని డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వకుండా స్టెప్ బై స్టెప్ థింక్ చేయమనేలా లాజిక్ని బిల్డ్ చేస్తాం. ఫైనల్గా స్ట్రిక్ట్ అవుట్పుట్ ఫార్మాట్స్ అంటే ఏఐ ఇచ్చే అవుట్పుట్ వల్ల ఎర్రర్స్ రాకుండా ఉండడానికి అది ఇచ్చే అవుట్పుట్ ఫార్మాట్స్ని ఇంకా స్ట్రిక్ట్గా సెట్ చేస్తాం. ఇక్కడ మన ఫైనల్ గోల్ ఒకటే, అదేంటంటే ఎర్రర్స్ని తగ్గించి సిస్టమ్ యొక్క రిలయబిలిటీని పెంచడం. ఇక్కడ మనం ఎంత బాగా ఆప్టిమైజ్ చేస్తే మన ఏఐ సిస్టమ్ అంత పవర్ఫుల్గా తయారవుతుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 6 ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. మన ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా స్టేబుల్ అయ్యాక దాన్ని మన మెయిన్ ప్రొడక్షన్ ఏఐ సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ బ్యాకెండ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే మనం డిజైన్ చేసిన ప్రాంప్ట్ని ఒక టెంప్లెట్లా సేవ్ చేసి అందులో యూజర్ డేటాని ఇన్సర్ట్ చేసి మోడల్కి పంపిస్తాం. అప్పటి నుండి ఈ ప్రాంప్ట్ అనేది ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్లా పనిచేస్తుంది. దీనివల్ల ప్రతి యూజర్కి చాలా కన్సిస్టెంట్గా మరియు హై క్వాలిటీతో రెస్పాన్సెస్ వస్తాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో స్టెప్ 7 అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్. ప్రాంప్ట్ని ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయగానే ఆ ప్రాసెస్ అంతటితో ముగిసిపోదు, ఎందుకంటే ఏ సిస్టమ్స్ అనేవి ప్రాబబిలిస్టిక్గా పనిచేస్తాయి. అంటే ఒకే ప్రాంప్ట్కి వేరు ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వేరు అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సిస్టమ్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం చాలా అవసరం. ఇక్కడ మెయిన్గా మనం ఈ 4 మెట్రిక్స్ని ట్రాక్ చేస్తాం. అవుట్పుట్ క్వాలిటీ అంటే ఏ ఇచ్చే ఆన్సర్స్ కరెక్టా లేక ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా. లేటెన్సీ అంటే ఏ రెస్పాన్స్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది. టోకెన్ కాస్ట్ అంటే ఈ ప్రాంప్ట్ వల్ల మనకు అయ్యే ఖర్చు ఎంత. ఫెయిల్యూర్ కేసెస్ అంటే ఎలాంటి ఇన్పుట్స్కి ఏ ఫెయిల్ అవుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వన్ టైం జాబ్ కాదు. అది డిజైన్, టెస్ట్, ఇవాల్యుయేట్, ఆప్టిమైజ్, డిప్లాయ్, మానిటర్, రిపీట్ అంటూ సాగే ఒక కంటిన్యూస్ లైఫ్ సైకిల్ లూప్. ఈ లూప్ ఎక్కడైనా బ్రేక్ అయితే మీ ఏఐ సిస్టమ్ మెల్లగా డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే దాని పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అదే ఈ లూప్ కంటిన్యూ అవుతుంటే మీ సిస్టమ్ రోజు రోజుకి కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ మరింత పవర్ఫుల్గా తయారవుతుంది. ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కేవలం మెసేజెస్ రాయడమే కాకుండా ఈ 3 కీలకమైన ఆర్టిఫాక్ట్స్ని బిల్డ్ చేసి ఏఐ బిహేవియర్ని పక్కాగా కంట్రోల్ చేస్తారు. మొదటిది ప్రాంప్ట్ టెంప్లేట్స్. వీటిని మనం సాఫ్ట్వేర్ రీయూజబుల్ కాంపోనెంట్స్ లాగా డిజైన్ చేస్తాం. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫిక్స్డ్గా ఉంటాయి, కానీ యూజర్ ఇచ్చే డేటా కోసం డైనమిక్ ప్లేస్ హోల్డర్స్ని వదులుతాం. దీనివల్ల ఒకే ప్రాంప్ట్ని లక్షల మంది యూజర్లకి ఈజీగా స్కేల్ చేయవచ్చు. రెండోది ఎవాల్యుయేషన్ డేటా సెట్స్. ఒక ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది కేవలం నమ్మకం మీద కాకుండా డేటాతో మెజర్ చేయాలి. అందుకే వందలాది రియల్ వరల్డ్ టెస్ట్ కేసెస్తో ఒక టెస్టింగ్ డేటా సెట్ని బిల్డ్ చేస్తాం. ఈ డేటా సెట్ మీద ప్రాంప్ట్ని రన్ చేసి యాక్యురసీ, కన్సిస్టెన్సీ మరియు ఎడ్జ్ కేసెస్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అందుకే ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ రూల్ ఉంది, యువర్ ఏఐ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఎవాల్స్. చివరిగా ప్రాంప్ట్ వర్షనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాంప్ట్లో మనం చేసే చిన్న మార్పు కూడా ఏఐ బిహేవియర్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే కోడ్ లాగా ప్రాంప్ట్స్ని కూడా పక్కాగా వర్షనింగ్ చేస్తాం. ప్రాంప్ట్కి చేసే ప్రతి చేంజ్కి ఏం మార్చాం, ఎందుకు మార్చాం, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది ట్రాక్ చేస్తాం. అప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే పాత వర్షన్కి రోల్ బ్యాక్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. అందుకే అంటారు ప్రాంప్ట్స్ ఆర్ బ్రిటిల్, వర్షన్స్ ఆర్ ద గ్లూ. ఫైనల్గా ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే కేవలం ప్రాంప్ట్స్ రాయడం మాత్రమే కాదు, టెంప్లెట్స్ ద్వారా స్కేల్ చేస్తూ, డేటా సెట్స్ ద్వారా మెజర్ చేస్తూ, వెర్షన్స్ ద్వారా స్టెబిలైజ్ చేస్తూ ఏఐ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తారు. ఈ 3 కలిసినప్పుడే ఒక రిలయబుల్ ఏఐ సిస్టమ్ తయారవుతుంది. ఈ వీడియో కొంతైనా యూస్ఫుల్ అనిపించిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇప్పటిదాకా ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే కేవలం ప్రాంప్ట్ రాస్తారనుకుంటే రైటర్ అని, లేదా వాళ్ళు ఏఐ సిస్టమ్స్ని డిజైన్ చేస్తారని తెలిస్తే బిల్డర్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.